హ్యూమన్స్ ని పక్కకు తోలేసి అచ్చంగా ఏఐ వస్తుంది మెయిన్ ఫ్రేమ్ లోకి. సో దీన్ని ఎలా ఆపగలం అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అసలుకి హ్యూమన్ కి అండ్ టెక్నాలజీకి? ఇప్పుడు హ్యూమన్ ఎంత అవసరమో టెక్నాలజీ కూడా అంత అవసరం. లైక్ బోత్ టూ పిల్లర్స్. టెక్నాలజీ యూజ్ చేసుకోవాలంటే హ్యూమన్ కావాలి, హ్యూమన్ కి టెక్నాలజీ అవసరం చాలా ఉంది. ఈ డిబేట్ ని ఎలా మనం చూసుకోవాలి? ఇప్పుడు మార్పు అనివార్యం. ఓకే, మనం ఇప్పుడు చాలా రెవల్యూషన్స్ పారిశ్రామిక విప్లవాలన్నీ చూసుకుంటే కంప్యూటర్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, 1998లో నేను టీసీఎస్లో పనిచేసేటప్పుడు ఒక పర్టికులర్ క్లయింట్తో పనిచేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చాలా మంది బయట నుంచొని, అప్పుడు నేను దాని ప్రాజెక్ట్ మేనేజర్ చేస్తున్నాను, బ్లాక్ ఫ్లాగ్స్ పెట్టుకొని ప్రొటెస్ట్ చేశాను. కంప్యూటర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కంప్యూటరైజ్ చేయకూడదు అని. అప్పుడు కూడా ఏమన్నారు, ఇది 98లో, ఇప్పుడు కాదు ఇది. ఓకే, అప్పుడు ఏంటి అంటే కంప్యూటర్స్ వచ్చేసి మా జాబ్స్కి బేసిక్గా రీప్లేస్ అయిపోతాము, లేకపోతే మా యొక్క పొజిషన్స్, టాప్ పొజిషన్స్ అంటే పవర్ కూడా మాకు ఇది అవుతుంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్. అంటే ఏ జనరేషన్లో మీరు టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ వచ్చినా సరే డిబేట్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇట్స్ నాట్ లైక్ న్యూ. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు అన్నట్టుగా ఇది హ్యూమన్ ఏజెంట్స్ని రీప్లేస్ చేసి ఏఐ అనేది ఒక వర్క్ ఫోర్స్లోకి ఎంటర్ అయిపోతుంది. ఇదివరకు ఎంత లేదు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు 500 మంది ఉన్న కంపెనీని ఒక 50 మందితో నేను డ్రైవ్ చేయగలను. అంటే సిచ్యువేషన్ ఆలోచించండి. అంటే 450 మంది ఎంప్లాయీస్ నాకు అవసరం లేదు. అలాగే ఒక 100-200 మంది ఉన్న ప్రొడక్షన్ షాప్ ఫ్లోర్ని ఒక 2 మందితో నేను చేయగలను. ఇప్పుడు మొన్న శామ్ ఆల్ట్మన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక యూనికార్న్ బిల్డ్ చేయడానికి నాకు ఒకే ఒక మనిషి చాలు అని. యూజువల్గా యూనికార్న్ చేయాలంటే స్విగ్గీలు ఇట్లాంటి జొమాటోలు ఒక $1 బిలియన్ వాల్యూషన్ కంపెనీ చేయాలంటే మీకు ఆల్మోస్ట్ ఒక 2000-1500 మంది ఉంటారు, 1500 మంది. ఇప్పుడు వాళ్ళు అంత అగ్రెసివ్గా స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు, నేను ఒక్క పర్సన్తో? అంటే ఏంటంటే ఈ 1500 చేసే పనిని ఎవరు చేస్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఏజెంట్స్ అంటున్నారు వాటిని. అంటే ఏఐ ఏజెంట్స్ అనేది హ్యూమన్ ఏజెంట్స్, అంటే మనలాంటి వాళ్ళని రీప్లేస్ చేయటం అనేది అనివార్యం. దాన్ని మీరు అవాయిడ్ చేయలేరు. అంటే దీనివల్ల మీరు వచ్చే ఇంప్లికేషన్స్ ఏంటి అని అంటే హ్యూమన్ బీయింగ్స్ ఉండాలి కదా, ఉంటేనే జరుగుతుంది కదా అన్న ఒక పాయింట్ నేను మీకు చెప్పగలిగింది ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ లేకుండానే వాటంతట వాయు పనిచేసుకునే స్టేజ్ వచ్చేసాం కొన్నిటికి. చాలా జాబ్స్ లూజ్ అయిపోతున్నాయి ఆల్రెడీ. ఆ ఫ్యాబ్రికేషన్ అంతా స్టార్ట్ అయిపోయింది. సో ఇదంతా ఎక్కడికి లీడ్ తీసుకుంటుంది అని? ఎక్కడికి లీడ్ తీసుకుందంటే ఒక పర్టికులర్ ట్రాన్సిషన్ పీరియడ్లో ఎప్పుడు కూడా అన్రెస్ట్ వస్తుంది, దాన్ని మీరు ఆపలేరు. ఎవరైతే రీస్కిల్ చేసుకొని నేను ఇప్పుడు ఈ రోజున మనుషులతో బాగా పనిచేస్తాను, లేదంటే ఒక కంప్యూటర్ ల్యాప్టాప్లో వాడుతూ ఉంటాను, రేపు ఏంటంటే నేను డిజిటల్ వర్కర్స్ అంటాం వీళ్ళందరినీ. ఎవరిని? ఏఐ ఏజెంట్స్ని డిజిటల్ వర్కర్స్ అంటారు. అంటే వాళ్ళు హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మిమిక్ చేసే ఒక వర్క్ ఫోర్స్ ఆల్రెడీ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఇండియా పాపులేషన్ లెటస్ సే 140 కోట్లు అని చెప్తున్నాం మనం, రైట్? 2030కో 40కో నేనేం చెప్తానంటే కాదండి ఇది 200 కోట్లు అని చెప్తా. 200 కోట్లు అంటే లెటస్ సే రిమైనింగ్ ఒక 50-60 క్రోర్స్ మనకి ఏ ఏజెంట్స్ పాపులేషన్ వర్క్ ఫోర్స్లోకి ఎంటర్ అయింది అనుకుందాం. అది గవర్నమెంట్లోకి ఎంటర్ అవ్వచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్లోకి ఎంటర్ అవ్వచ్చు. అంటే ఏం లేదు, హ్యూమన్స్ లాగానే పర్ఫామ్ చేసే సాఫ్ట్వేర్ ఏజెంట్స్ కావచ్చు, లేకపోతే మన రోబోట్స్ ఉన్నాయి కదా అవి కూడా ఏఐ కదా. ఓకే, ఇలాంటివన్నీ ఎంటర్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మీకు పాపులేషన్ ఆఫ్ ఇండియా నేనేమంటానంటే అప్పుడు 140 కోట్లు కాదండి 200 కోట్లు. అంటే 60 కోట్లు నాకు డిజిటల్ వర్కర్స్ ఆల్రెడీ ఇన్ ఫోర్స్. కానీ మీరు అన్నట్టుగా వీళ్ళందరూ రావడం వల్ల మామూలుగా ఉన్న హ్యూమన్ వర్క్ ఫోర్స్కి ఏమవుతుంది, అంతే కదా? హ్యూమన్ వర్క్ ఫోర్స్ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పరిస్థితికి అనుగుణంగా ఏఐ ఏజెంట్స్తో పనిచేసే యొక్క స్కిల్స్ నేర్చుకోవాలి. అవి ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ ఉంది, దానిలో నేను ఒకే ఒక పర్సన్ ఉన్నాను. నేనేం చేయాలంటే రోబో ఒక పని చేస్తూ ఉంటుంది, లేకపోతే ఒక మెషిన్ పని చేస్తూ ఉంటుంది. అంటే నేను వాటికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే, అంటే ఐ హ్యావ్ టు బి ద చైర్మన్ ఫర్ ది టెక్నాలజీ, ఐ షుడ్ నాట్ బి ద స్లేవ్. టెక్నాలజీకి నేను బానిస కాకూడదు, టెక్నాలజీకి నేను చైర్మన్ అవ్వాలి అంటే నువ్వు ఏ పొజిషన్లో ఉండాలి, దానికి నువ్వు ఇన్స్ట్రక్షన్స్ చెప్పగలిగే పొజిషన్లో ఉండాలి, అంతే కదా? నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అని కొన్ని నువ్వు అది పెట్టుకోవాలి. మనం కంప్లీట్గా మనం వాటికే వదిలేస్తే ఏమవుతుందంటే అవి కొంత డిస్ట్రక్షన్ మోడ్లోకి వెళ్ళొచ్చు. మీరు జస్ట్ సినిమానే తీసాడు రోబో 1లో అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయి అది అటానమస్గా తను తాను డెసిషన్ తీసుకునే సిచ్యుయేషన్స్ వచ్చేసినాయి, రైట్? అలాంటివి రావా అంటే వస్తాయి. కాబట్టి ఏంటంటే మనం వాడే ఈ ఏఐ ఏజెంట్స్ కానీ రోబోట్స్ కానీ మనం డెవలప్ చేసేటప్పుడే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే ఎథిక్స్, వాల్యూస్, ప్రిన్సిపల్స్, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. ఒక మనిషిని
నేను ఒక క్రిమినల్ దగ్గర పెట్టి ఒక 15-20 ఏళ్ళు ట్రైన్ చేస్తే వాడేలా తయారవుతాడు, అలాగే ఒక మంచి వ్యక్తి దగ్గర పెట్టి ఒక మనిషిని ట్రైన్ చేస్తే అలా తయారవుతాడు. ఎగ్జాక్ట్లీ సేమ్. ఏ ఏజెంట్లను కూడా ఎవరు ట్రైన్ చేస్తున్నారు ఫస్ట్ లో? ఏ ఏజెంట్ అంటే ఒక బేబీ అనుకోండి. ఫస్ట్ బేబీ మీ దగ్గర పెరుగుతున్నప్పుడు మీ దగ్గర ఉన్న మిమ్మల్ని మీరు ఏ విధంగా దాన్ని ట్రైన్ చేస్తారో అలా తయారవుతుంది. సో దట్స్ వేర్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. హ్యూమన్ బీయింగ్స్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కూడా ఇట్ హ్యాస్ టు ఫాలో సమ్ ఎమోషన్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఇట్ హ్యాస్ టు టెల్ ఇట్ ఈస్ రైట్ ఆర్ ఇట్ ఈస్ రాంగ్. అంటే వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, ఎథిక్స్, వాల్యూస్, క్యారెక్టర్ బిల్డ్ చేయాలి ఈ వర్క్ ఫోర్స్ కి, రైట్? సో ఇది ఒక పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ సింప్లీ మనం ఏ వర్క్ ఫోర్స్ ఇండక్ట్ చేస్తామని కాకుండా రెస్పాన్సిబుల్ ఏఏ, అలాగే ఎథికల్ ఏఏ, ఇవన్నీ కనుక మీరు ఇంటిగ్రేట్ చేయకపోతే హ్యూమన్ డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది.